పని మనిషి ఇంట్లో 34 కోట్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి అలగిర్ పిఎస్ పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్. అతడు ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల ఈడీ దాడులు. పని మనిషి ఇంటినే అవినీతి గోడౌన్ గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు సమాధానం చెప్పాలి. ప్రధాని మోదీ అయిపోయా. కాంగ్రెస్ కేసీఆర్ అవినీతి చేసిండు, కేటీఆర్ అవినీతి చేసిండు, కవిత అవినీతి చేసింది, స్కాములు చేసింది అంటారు. పని మనిషి ఇంట్లో దాచిపెట్టుకునే కాడికి వచ్చింది మీ బతుకులు పాడుగా. ఎవరన్నా బాగుపడాలంటే పని మనిషిని కూడా దొంగని చేసి ఇప్పుడు పని మనిషిని కూడా జైలు లేపిత్తిరి. మీరు జైల్లో పడక పని మనిషిని జైలు లేపిత్తిరి. కక్ష కట్టుకున్నట్టున్నాడు. 10,000కు లంచంలో పట్టుబడ్డాడు చీఫ్ ఇంజనీర్. వీడే ఇచ్చినారు సమాచారం. నన్ను అరవీరు దొరకబట్టి 10,000 లంచానికే ఇన్ని కోట్లు బయట పెట్టినంటే ఇక గ్రేటే. నేను 10,000 లంచంకి కాదు, ఈ చీఫ్ ఇంజనీర్ అంటాడు 10,000 తీసుకుంటూ పట్టుబడ్డాడు గత ఏడాది. వాడు ఏం చేసిండు, ఎట్లా అవినీతి చేసినామని అడిగితే నేనే ఒక్కనే ఉన్నానా, అక్కడైతే కోట్లు దాచిపెట్టిన పోయి బయట పెట్టిండు. నన్ను 10,000కే నన్ను దొరకబట్టిండు. 34 కోట్లు వాళ్ళ ఇంట్లో మురిగిపోతాయి. ఏం చెప్తాను మీరు అని చెప్పినట్టు. ఇంకోటి దేశ ప్రజలు బాగా గమనించుకోవాలా, ఒక పని మనిషి ఇంట్లోనే గిన్ని కట్టలు అంటే ఈ దేశ కరెన్సీ మొత్తం ఎన్ని పని మనుషుల ఇళ్ళలో పెట్టుకున్నారు ఈ రాజకీయ నాయకులు. ఈ కాంగ్రెస్ కే సాధ్యం ఇది, పని మనుషుల ఇళ్ళలో పైసలు దాచిపెట్టుకోవడం. సిగ్గనిపించలేదు. ఇంకా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఈడ మోకాలు పెట్టుకుంటారు చెప్పా. దీని ప్రకారం ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి పని మనిషి ఇళ్ళను సోదా చేయాలి, బట్టి విక్రమార్క పని మనిషి ఇళ్ళను సోదా చేయాలి, మంత్రి సీతక్క పని మనిషి ఇంటిని సోదా చేయాలి. ఈ పని మనుషుల ఇళ్ళల్లో అందరు సోదాలి. ఎందుకంటే ఎన్నికల కాలం, ఎవరిని నమ్మలేము మనం. కాబట్టి వీళ్ళు ఇండ్లల్లా రేవంత్ రెడ్డి పని మనిషి ఇంట్లో ఖచ్చితంగా పోయి చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలే ఓటుకున్నోడు కేసులు ఉన్నాడు. పైసలు పంపిణీ చేయడంలో, పైసలు దాచిపెట్టడంలో ఆయన అంత మునగాడు ఎవరు లేడు. కాబట్టి వాళ్ళ ఇల్లు సోదా చేయవలసిందే. ఇక దీనికి సమాధానం చెప్పాలి యువరాజా రాహుల్ గాంధీ. అదే విధంగా ఇక్కడ ఉన్న గుంపు మేస్త్రి, మీరు సిగ్గు లేకుండా ఇంకా ఈ పనులు చేసుకొస్తాను.